హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము మట్టిని తవ్వితే బంగారం వెళ్తుంది. అదే బొగ్గును కూడా అలా ప్రక్షాళన చేస్తూ ఉంటే వజ్రాలు దొరుకుతాయంటారు. అలాగే మహారాణా స్కూల్ని మనం తవ్వి చూస్తే ఏం కనపడుతుంది? నిజంగా రహస్యమయ ఈ వీడియో గురించి మనం చూద్దాం. మొత్తానికి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా అందుతూ ఉంటాయి. ధోల్పూర్లోని మహారాణా స్కూల్ ఒకటి ఉంది. అయితే ఈ స్కూల్లో 2 దర్వాజాలు ఉన్నాయి. ఎవ్వరూ ఎప్పుడూ తెరిచింది లేదు. అలా చాలామంది కూడా ఈ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడూ ఈ డోర్స్ని ఓపెన్ చేద్దామని ఎవరికీ ఆలోచన రాలేదు. కానీ కొంతమంది మాత్రం బాగా ఉత్సాహం చూపెట్టారు. అసలు ఈ డోర్స్ ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏమున్నాయి అని. అది చూసి ఆశ్చర్యపోయారు డోర్స్ ఓపెన్ అయ్యాక. అవునండి, ఏమిటంటే 115 సంవత్సరాల తర్వాత ఆ డోర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. తీరా చూస్తే అందులో పెద్ద గ్రంథాలయమే ఉంది. బోలెడన్ని పుస్తకాలు, 115 సంవత్సరాల క్రితం పుస్తకాలు అవి అని ఖచ్చితంగా అర్థమవుతోంది. అయితే ఈ చరిత్రలోకి వెళితే అక్కడి రాజు స్వయంగా ఈ పుస్తకాల్ని దాచిపెట్టాడు అంటారు. ఎందుకంటే అతను ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. తిరిగిన ప్రదేశంలోనల్లా ఒక్కో పుస్తకాన్ని తీసుకొచ్చి అలా బోలెడన్ని పుస్తకాలు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. అందుకే వాటిని ఈ విధంగా భద్రపరచడం జరిగింది, గ్రంథాలయం మాదిరిగా ఏర్పాటు చేయడం జరిగింది అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది 115 సంవత్సరాల క్రితంది అంటే అందులో రాసిన విషయాలు ఎన్ని సంవత్సరాల క్రితంలో మీరే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది కూడా ఒక భాండాగారం. మట్టిని తవ్వితే బంగారం ఎలా బయటపడింది అని అన్నామో అలాగే ఈ స్కూల్ని తవ్వితే ఈ పుస్తకాలు, ఇందులో ఉన్న జ్ఞానం బయటపడింది. 115 సంవత్సరాల క్రితం అంటే అందులో ఉన్న అంశాలు ఎన్ని వేల సంవత్సరాలవో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆ రాజు ఈ విధంగా వీటిని భద్రపరచడం కూడా ఈ కాలం వరకు అవి పనికొచ్చేలా చేశారు. ఇందులో చాలా అంశాలు విలువైనవి ఉన్నాయి అని వారు అంటున్నారు. మొత్తానికి ఇందులో చాలా అద్భుతాలు సృష్టించగలిగే సత్తా ఈ పుస్తకాల్లో కనపడుతోంది. అటువంటి విషయాలు ఉన్నాయి అనేది వారు నిర్వివాదాంశంగా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ స్కూల్ చాలా ఫేమస్ అయింది. ఈ లైబ్రరీని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మరి ఇలాంటి సంఘటనలు మీ పరిసరాల్లో ఎక్కడైనా జరిగాయా? జరిగితే కామెంట్ చేయండి. అండ్ ఈ స్కూల్ గ్రంథాలయం విషయాన్ని కూడా మీరు కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.